వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. వారంతా సుదూర ప్రాంతాలలో రెక్కల కష్టంపై ఆధారపడి జీవించే శ్రామికులు. మారుతున్న కాలంలో ఎవరికి వారి జీవించడమే కష్టమైన నేపథ్యంలో వారంతా గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని నిర్ణయించుకోవడం ఆదర్శప్రాయమే. ఎక్కడ ఉన్నా తమ గ్రామ మూలాలను మర్చిపోకుండా సెప్టెంబర్ 1వ తేదీన అందరూ ఆ గ్రామానికి చేరుకుంటారు. ఒకరి మంచి చెడ్డలను కష్ట సుఖాలను పంచుకుంటారు. గ్రామానికి అవసరమైన పాఠశాల, చర్చి అభివృద్ధి, కుటుంబాల అభివృద్ధి తదితర అంశాలలో కలిసిమెలిసి ప్రయాణం చేస్తుంటారు. కల్వరి టెంపుల్ పేరుతో గత 12 సంవత్సరాల క్రితం యూనియన్గా ఏర్పాటయ్యారు. పలు కార్యక్రమాలను చేస్తుంటారు. భవిష్యత్ కార్యక్రమాలను నిర్దేశించుకుంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా మండల కేంద్రమైన మర్రిపూడి గ్రామ వాసులు వారి ఎస్సీ కాలనీకి చెందినవారు. అనునిత్యం తమ కుటుంబాల అభివృద్ధి తమకు శిరోధార్యం అని భావిస్తున్నారు. వారి ఐక్యమత్యం, ఉమ్మడి సంకల్పం ఇతరులకు ఆదర్శం కావాలని భావిస్తూ ప్రభాత్ న్యూస్ ఈ వీడియోను రూపొందిస్తున్నది. వారికి అనుకున్నట్లుగానే ఈ సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన అందరూ మర్రిపూడి గ్రామం చేరారు. అందరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకున్నారు. వారు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించేది వారి మాటల్లోనే విందాం. మండల కేంద్రమైన మర్రిపూడి ఎస్సీ కాలనీలోని కల్వరి భవన తాపీ మేస్త్రి యూనియన్ 13వ వార్షికోత్సవ సమావేశాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు గురిజాల రాజు మాట్లాడుతూ మర్రిపూడి ఎస్సీ కాలనీలోని ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యమన్నారు. 2012 సంవత్సరంలో ప్రారంభమైన యూనియన్ అందరి సహాయ సహకారాలు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ నెల 1వ తేదీన పండుగ వాతావరణంలో వార్షికోత్సవాలు జరుపుకోవడం దేవుడు తమకు కల్పించిన అవకాశమని రాజు పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల్లో సంవత్సర కాలం పాటు రెక్కల కష్టం చేసుకొని స్వగ్రామానికి చేరామంటే దేవుడు కృప వల్లనే అని రాజు అన్నారు. ఆ సంఘం ఉపాధ్యక్షుడు గురిజాల సురేష్ మాట్లాడుతూ ఐక్యతతో యూనియన్ నాయకులు, సభ్యులు, గ్రామ పెద్దల సహకారం వారితో సంఘం అభివృద్ధి చెందినట్లు చెప్పారు. ట్రెజరర్ గురిజాల రమేష్, ఉప కార్యదర్శి గోండ్రు ఇర్పియా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చర్చి ఆవరణంలో వార్షికోత్సవ ఉత్సవాలు జరుపుకోవడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య సలహాదారులు మండల తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షుడు గురిజాల పోలయ్య, శాంతి ఆంధ్రపత్రిక ఎడిటర్ గురిజాల బాబురావు, మణుకూరి చెంచయ్య, గురిజాల అజార్జీ, ఆ సంఘం నాయకులు గురిజాల ప్రసాద్, గురిజాల సియోను, గురిజాల ఏలిషా, గురిజాల జాన్సన్, గురిజాల సామేలు, గ్రామ పెద్దలు కోండ్రు రూబెన్, నేలపాటి నరసయ్య, కల్వరి భావన, తాపి మేస్త్రి యూనియన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు జరిగిన కల్వరి భవన నిర్మాణ తాపి మేస్త్రుల కృతజ్ఞత స్థితిలో కూడిక సభలో దైవ వార్త మానికులు కొదమల ఇస్రాయేల్, పాస్టర్ రాజ్ కుమార్లు వాక్య సందేశం చేశారు. స్థానిక బ్రదర్ అండ్ అసెంబ్లీ చర్చి సంఘ సేవకులు సువార్త స్వానాద గీతములు పాడి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం మర్రిపూడి ఎస్సీ కాలనీలో గత 13 సంవత్సరాల క్రితము కలవర భవన నిర్మాణ తాపీ మేస్త్రులు యూనియన్ సంఘం అని మేము స్థాపించుకున్నాము. మా పెద్దవాళ్ళు స్థాపించారు. మన జీ బాబు నిర్గమాకాండం 19వ వారిని ఇంతమంది ఉన్నారు. అయ్యలారా, దేవుడు వారితో మాట్లాడు, మీరు శ్రద్ధగా నా మాట విని నా నిబంధనను అనుసరించి మీరు పూర్తిగా నడచిన ఎడల మీరు ఏ ప్రాంతంలో దేవుడు ఏర్పరచుకున్న వారి స్థితి, దేవాతి దేవుడు సర్వంతర్యామి, సర్వోన్నతుడు, ఆయన ఉన్నత సింహాసనమునందు ఆసీనుడై ఆకాశ. నువ్వు లేరు సుధీర్గా, సుధీర్ వెనకరా, నువ్వు అందరం కవర్ చేస్తున్నాడు. లేరా మరి వస్తాను 40 సెకండ్లు అయింది ఇప్పటికి. వన్ మినిట్ అయిందినా, 2 minutes ఉండాలా? రన్నింగ్లో ఉంది.
మా మేస్తులకి, మా వీనేనికి, మా దగ్గర పనిచేసే పల్లి వాళ్ళకి, ఈ ఊరు మా గ్రామస్తులందరికీ మేము ఈ యొక్క కల్వరి భవనం తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముందు మాట వినాలి, ఆ మాట గైకొనాలి. ఈ 5 కాండాల గురించి థియోలాజికల్ గా కొన్ని శాస్త్రాలు ఉన్నవి. నిబంధన జిగట మంటి పనిలోను, ఇటుక పనిలోను, పొలముల పనిలోను, వారు చేసే ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను బాగా గమనించాలి.